సో ఇప్పుడు ఏం చూపిస్తున్నారు రాజు గారు జస్ట్ మినిట్ లో? పంచదార కాజాలు అండి. పంచదార కాజాలు మనము బయట తీసుకునేవి కూడా అంటే అది పంచదారే ఉంటుందా లేకపోతే బెల్లం? రెండు రకాలుగా చేస్తారు. ఎక్కువ మటుకు పంచదారని చేస్తూ ఉంటారు. సో బెల్లంతో కూడా కొన్ని ప్లేస్లలో చేస్తూ ఉంటారు. ఆ రెండింటికి కొంచెం ఆ టేస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఈ రోజు ఇక్కడ మనం పంచదారతో చేసుకుంటాం. ఓకే, మరి పంచదార కాజాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పంచదార కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో దీనికి కొంచెం టైం పడుతుంది మనకు. సో ఫస్ట్ మనం ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. అంటే డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. సో అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ఒక బౌల్లో మైదా, కొద్దిగా ఉప్పు. సో వెన్న కొంచెం మనకు రూమ్ టెంపరేచర్లో ఉంటే పర్లేదు, అలాగే వేసుకోవచ్చు. లేదంటే కొంచెం కరిగిచ్చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో కొంచెం మనము అప్పుడప్పుడు వేడి నూనె వేసుకుంటాం కదా రాజు గారు. అవునండి, కొంచెం వెన్న వేసుకుంటే బాగుంటుంది. వెన్న కానీ నెయ్యి కానీ. ముందు ఇది బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయాలండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో మామూలుగా మనం చపాతీ పిండిలో కలిపేసుకోవాలి. ఇది ఓన్లీ మైదాతోనే బాగుంటుందా రాజు గారు, లేకపోతే మనము గోధుమ పిండి అలా ఏమైనా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, బట్ అంటే కొంచెం గోధుమ పిండితో తీసుకుంటే కలరు తర్వాత కొంచెం ఆ టేస్ట్లో కొంచెం తేడా తెలుస్తుంది మనకి. ఓకే, సో పాకం ఏమైనా పెట్టుకోవాలా రాజు గారు దీనికి? అవునండి. సో అటువైపు పాకం పెట్టేసుకున్నాం. సో తీగ పాకం సరిపోతుందా? లేత పాకమే సరిపోతుంది మనకి. ఓకే, పంచదార అండ్ కొంచెం యాలకుల పొడి. సో మనము గులాబ్ జామ్ కి అట్లా వాటికి చేసుకుంటాము, అట్లా సేమ్ అలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం దీంట్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత మరి దాంట్లో వేస్తాం కదా, మరి గట్టిగా ఉంటే అవి పీల్చుకోలేవు. కాబట్టి కొంచెం లేత పాకం ఉంటేనే బాగుంటుంది, పలుచగా ఉండాలి. సరే, మీరు అది కలిపి పెట్టేస్తుండండి రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూసేద్దాం. చాలా మందికి కళ్ళ కింద ముడతలు, కళ్ళ కింద నలుపుదనం, ఉబ్బులు ఇలా ఉండడంతో పాటు కళ్ళు త్వరగా అలసిపోయినట్లుగా కూడా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా కళ్ళు తాజాగా ఉండాలి అంటే కీరా దోసని ముక్కల్లాగా కట్ చేసుకుని, అంటే స్లైసెస్ లాగా కట్ చేసుకుని, ఆ స్లైసెస్ కనుక కళ్ళ మీద ఉంచుకుని ఒక పావు గంట సేపు అయినా కూడా అలా కళ్ళ మీద ఉంచుకున్నట్లయితే కళ్ళు ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా, పాకం కూడా అవుతూ ఉంది. మనం కాజాలు చుట్టేసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఇది మడత కాజా టైప్ లో వస్తుందా రాజు గారు? అవునండి. సో ఫస్ట్ మనం కొంచెం చపాతీ లాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ రోల్ చేసుకుంటాం. ఓకే, సో అది ఎలా కొంచెం పలుచగా ఉండాలి రాజు గారు, లేకపోతే మీడియం? కొంచెం పలుచగానే ఉండాలి. సో దీన్ని ఫుల్ సైజ్ తీసుకొని అప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్నాం. సో కొంచెం డస్టింగ్ చేసుకున్నాం. సో జస్ట్ చుట్టేసుకోవటమేనా? అంతేనండి. సో దీన్ని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో చిన్న చిన్న సైజ్ చేస్తున్నాను నేను. ఇది ఫ్రై చేసేటప్పుడు పక్కన అది ఇలా విడిపోకుండా బాగానే వచ్చేస్తుందా రాజు గారు? వస్తుందండి. సో కొన్ని ఏంటంటే కొంచెం ఇటు నుంచి వెళ్ళిపోతాయి, అలాంటప్పుడు కొద్దిగా ఎండింగ్లో మనం రోల్ చేసేటప్పుడు కొద్దిగా లైట్ వాటర్ అప్లై చేసేసి ఎండింగ్ దాన్ని మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే, సో కొంచెం అలా కాజా షేప్లో చేసేసుకుని, సో ఒకవేళ పెద్దగా కావాలి అంటే మనం రోల్ అనేది కొంచెం పెద్దగా చేసుకోవాలి, చాలా పెద్దగా చుట్టుకొని. ఓకే,
ఈ పాకం ఆఫ్ చేయాలా రాజు గారు, ఉంచాలా? కొంచెం ఆఫ్ చేసేసేయండి. సో ఇవి కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే మనకి లోపల వరకు బాగా మగ్గుతాయండి. నెయ్యి వేయండి. సో మనకు ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది, దానికి సరిపోతుంది. సో కొంచెం వేగడానికి కొంచెం స్లో ఫైర్లో టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, లేకపోతే మనకు మధ్యలో పిండి కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అన్నమాట. అవునవును. వీటిని కాసేపు అలా వదిలేసిద్దామండి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అటు ఇటుగా పాకం పట్టేస్తుంది. సో ఈలోపు కార్వింగ్ చేసేసుకున్నాం. సో బ్రింజాలతో పెంగ్విన్ చేస్తున్నాను. సో ఫస్ట్ తొడ మీద తీసేసుకుని, సో ఇది ఇలా బాడీ వచ్చేస్తుందండి. ఇంకోటి కొంచెం రౌండ్గా తీసుకుని హెడ్, సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో వీటి మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్లాట్గా ఉండే ఏరియా చూసుకోవాలి మనకి హెడ్ వచ్చే సైడు. అలాగే ఇక్కడ కొంచెం వైట్ కలర్లో ఉంటుంది. ఓకే, సో హ్యాండ్స్ అయి పెట్టడానికి ఇక్కడ స్లిట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఐస్ వచ్చేసి మధ్యలో చిన్న హోల్ చేస్తున్నాను, మిరియాలు పెడుతున్నాను. సో లెగ్స్ పెట్టడానికి ఓకే, రెండు ఒకే దాంట్లో తీసుకున్నాం. సో ఇది కూడా టూత్ పిక్తో ఫిక్స్ చేసేసేయాలి. ఓకే, సో పెంగ్విన్ రెడీ. నైస్, బాగుంది, క్యూట్గా. సో కాజాలు కూడా సర్వ్ చేసుకున్నాం. ఇది కొంచెం డ్రైగా అయితే మనకు కరకరలాడుతూ వస్తాయి. సో లోపలంతా కొంచెం జ్యూసీగా ఉంటుంది, టాప్ లేయర్ అనేది కొంచెం మనకు క్రిస్పీగా వస్తుంది. ఓకే, పంచదార కాజాలు రెడీ అండి. ఓకే అండి, మరి పంచదార కాజాలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పంచదార కాజాలు తయారు చేసే విధానం: మైదాలో ఉప్పు, కరిగించిన వెన్న వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకొని గుండ్రంగా చుట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని కాజాల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో నెయ్యి, ముందుగా సిద్ధం చేసుకున్న కాజాలు వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, పంచదార కాజాలు రెడీ. ఓకే, మరి పంచదార కాజాలు తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. సో ఇప్పుడే మనం వేడివేడిగా తీసాం కదా, సో అందుకని ఇంకొంచెం ఆ వేడిగా ఉంది అండ్ ఆ పాకం ఇది కూడా బాగా తెలుస్తుంది, కొంచెం మెత్తగా ఉంది. సో కొంచెం డ్రై అయితే ఏంటంటే మనకు కొంచెం కరకరలాడుతూ వస్తుంది. లోపల వరకు కూడా పాకం బాగా వెళ్ళిపోయింది. అవును, సో చూసారు కదండి, మరి కాజాలు మీరు కూడా ట్రై చేయండి. కొంతమందికి మోచేతులు మొరటుగా నల్లగా ఉంటాయి. ఇలాంటప్పుడు
ఆలివ్ ఆయిల్తో కనుక ఆ ప్రాంతం అంతా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ నలుపుదనము గరుకుదనం అంతా కూడా పోతుంది. మిగతా స్కిన్ లాగే మోచేతులు కూడా క్లీన్గా నీట్గా ఉంటాయి.